నమస్తే. భగవద్గీతలోని 6వ అధ్యాయంలో 7వ శ్లోకం. ఇది ఆత్మ సంయమ యోగము అంటున్నాము. దీన్ని ధ్యాన యోగము అని కూడా అంటారు. ఇందులో 7వ శ్లోకం ఆత్మ విజయాన్ని సాధించిన వ్యక్తి యొక్క స్థితిని వివరిస్తుంది. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. జిత ఆత్మనః తన మనస్సును లేదా ఇంద్రియాలను జయించిన వానికి, ప్రశాంతస్య పరిపూర్ణమైన శాంతిని పొందిన వానికి, పరమాత్మ అంటే భగవంతుడు లేదా ఉన్నత స్థితి, మనస్సుకు ద హయ్యెస్ట్ స్టేట్, సమాహిత చక్కగా స్థాపించబడి ఉంటాడు. అంటే ఆ వ్యక్తి పరమాత్మతో అనుసంధానమై ఉంటాడు. శీత ఉష్ణ, చలి మరియు వేడి అంటే శారీరక ద్వంద్వాలు అన్నమాట, శరీరానికి ఉండేటువంటి పరిస్థితులు. సుఖము దుఃఖము ఇవి మానసిక ద్వంద్వాలు, మనస్సుకు సంబంధించినటువంటివి. అదేవిధంగా మాన అపమానయో, గౌరవం మరియు అవమానాలలో. దీని తాత్పర్యం పూర్తిగా ఒక్కసారి చూసుకున్నట్టయితే, ఎవరైతే తన మనస్సును మరియు ఇంద్రియాలను జయించి రాగద్వేషాలకు అతీతంగా ప్రశాంతతను పొందుతారో అట్టి వ్యక్తి చలి వేడి, సుఖము దుఃఖము మరియు మానము అవమానాల వంటి ద్వంద్వాలలో కూడా చలించడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క అంతరాత్మ నిరంతరము పరమాత్మతో అనుసంధానమై అనగా సమాధి స్థితిలో ఉంటుంది. ఇక్కడ సమత్వ భావన అనేటువంటిది ఒకటి చూసుకుంటే, బాహ్య పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా, అంటే అనుకూలంగా ఉన్నా లేదా ప్రతికూలంగా ఉన్నా, ఇక్కడ వీళ్లకు అనుకూలము ప్రతికూలము ఏమీ ఉండదు. వాళ్ళ మానసిక స్థితిలో ఇది నాకు అనుకూలమైన స్థితి, ఇది ప్రతికూలమైన స్థితి అంటూ ఏమి ఉండదు. ఉన్నది ఒకటే స్థితి. మనకు బయట నుంచి చూసేవాడికి వారి లోపల ప్రశాంతతను ఎప్పుడు కూడా కోల్పోరు. ఇదే అసలైన జితాత్ముడి యొక్క లక్షణం. ఒక యోగికి చలి వేడి వంటి శారీరక ఇబ్బందులు లేదా గౌరవము అవమానము వంటి సామాజిక అంశాలు అతడి మనశ్శాంతిని భగ్నం చేయలేవు. మనస్సు అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే పరమాత్మ తత్వం సాక్షాత్కరిస్తుంది. అద్దం స్వచ్ఛంగా ఉన్నప్పుడే ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడే ఆత్మదర్శనం కలుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. మనం అందరం సినిమాలు చూస్తాం. సినిమా తెర మీద ఒకదాని వెంట మరొకటి విపరీతమైన వేగంతో స్లైడ్స్ కదులుతూ ఉంటాయి. స్లైడ్స్ అవి నిశ్చలమైన బొమ్మలే, కానీ అవి కదులుతూ ఉన్నప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో అవి కదులుతూ ఉన్న బొమ్మలు అనే భ్రమలో ఉంటున్నాం మనం. ఈ స్లైడ్స్ కదులుతూ ఉన్నప్పుడు మనకు అసలు అక్కడ తెల్లటి తెర ఉన్నటువంటి విషయమే మనం పట్టించుకోం, అసలు మనం మర్చిపోతాం అన్నమాట. ఒక స్లైడ్కి ఇంకొక స్లైడ్కి మధ్య ఉండేటువంటి అత్యంత సూక్ష్మమైన గ్యాప్లో మనకేం తెలుస్తుంది? అక్కడ తెల్లటి తెర ఉన్నది అని మనకు అర్థమవుతుంది. సూక్ష్మమైనటువంటి గ్యాప్ అనమాట, చాలా సూక్ష్మమైనటువంటి గ్యాప్. అలానే మన మనస్సులో కూడా మన ఆలోచనలన్నీ కూడా సినిమా రీళ్లలాగా నిరంతరం అట్లా ప్రవహిస్తూనే ఉంటాయి. ఒక ఆలోచనకు ఇంకొక ఆలోచనకు మధ్య ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైన గ్యాప్ని మనం పట్టుకోగలిగితే మన మనస్సు అనేటువంటి ఆత్మ అనేటువంటి తెల్లటి తెర మనకు ప్రత్యక్షం అవుతుంది. ఆ ఆత్మ అనేటువంటి తెల్లటి తెర అంటే మన ఆలోచనల్ని మనం ఆపుకోగలిగినప్పుడు, ఒక ఆలోచనకు ఇంకొక ఆలోచనకు మధ్య ఉండేటువంటి ఆ గ్యాప్లో ఉండేటువంటి తెల్లటి తెరే మన ఆత్మ. అప్పుడే మన ఆత్మ దర్శనం అవుతుంది. అందుకనే ధ్యానం చేసేటప్పుడు నీ ఆలోచనలను అబ్జర్వ్ చేస్తూ పోనీ రాని వెళుతూ ఉండని ఆలోచనలన్నీ కూడా కాలువలో ఉండేటువంటి నీటి ప్రవాహంలాగా పోనీ అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉండు, నిశ్చలంగా ఉండు. నీ మనసులో నీ ప్రాణవాయువుని నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు. అప్పుడు నీకు ఆ గ్యాప్ ఏంటో తెలిస్తే అదే పరమాత్మ దర్శనం. అప్పుడు మన మనస్సు యొక్క నిశ్చల స్థితి మనకు తెలుస్తుంది. అదే అన్నమాట పరమాత్మ దర్శనము అంటే. అక్కడే మన ఆత్మను మనం దర్శిస్తాము. జితాత్మనః ప్రశాంతస్య అంటే మనస్సును జయించి ప్రశాంతతను పొందినవాడు. మనస్సును జయించి ప్రశాంతతను పొందినవాడు. పతంజలి మహర్షి ఏం చెప్తారు? యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి అంటే చెప్పాను కదా ఇందాక, వచ్చేటువంటి రకరకాలైనటువంటి మనస్సులో వచ్చేటువంటి సినిమా రీళ్ళు అనమాట. వాటిని జస్ట్ ఆపటం, ఒక్క క్షణం ఆలోచన తరంగాల్ని మన అదుపులో తెచ్చుకోవటం.
ఎప్పుడైతే ఆ అలజడి ఆగిపోతుందో అప్పుడు తన స్వస్వరూపంతో ఆత్మ అనేటువంటిది మనకు దర్శనమిస్తుంది. ఇది అన్నమాట. కఠోపనిషత్తులో ఇంద్రియాలను గుర్రాలుగా, మనస్సును పగ్గాలుగా, బుద్ధిని సారథిగా కూడా చెప్తారు. ఎవరైతే తన బుద్ధి అనేటువంటి సారథి ద్వారా మనస్సు అనే పగ్గాలను గట్టిగా పట్టుకుంటాడో అతడు మాత్రమే సంసార మార్గాన్ని దాటి పరమపదాన్ని చేరుకోగలడు అని చెప్తారు. ఇది మన భారతీయ శాస్త్రాలలో ఉన్నటువంటి విశేషం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.